సో మీలో చాలా మంది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు డిప్లొమా వరకు చదువుకుంటారు, ఇక ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే బీటెక్ చేరదామని, ఇక బీటెక్ లేకపోతే డిగ్రీ అయిపోయిన వాళ్ళు వచ్చేసరికి ఎంబీఏ జాయిన్ అవుదామని, ఇక డిగ్రీ అయిపోయిన వాళ్ళు వచ్చేసరికి కొంతమంది ఎంసీఏ జాయిన్ అవుదామని. అయితే ఆర్థిక పరిస్థితి అనేది బాగోదు, ఇక ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి, అది కూడా క్వాలిఫికేషన్ పెంచుకోవాలి అని ఉంటుంది, ఎందుకంటే ప్రమోషన్ల వాటి కోసం. సో వాళ్ళ కోసం ఏపీలో వచ్చేసరికి మంచి స్కీమ్ అయితే వచ్చిందనమాట. దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియో ఒక హైప్ ఉండే. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఇప్పుడు ఏపీలో వచ్చేసరికి మీరు ఉద్యోగం చేసుకుంటూ బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ అంతకుముందు కావాల్సిన క్వాలిఫికేషన్లు కనుక మీకు వచ్చి ఉన్నట్టయితే చదువుకోవాలి అనుకుంటే వీళ్ళు ఉద్యోగం చేసుకుంటూ చదువుకునే విధంగా వీళ్ళు ఈ ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే మీరు ఉద్యోగం చేస్తున్న ఏరియాలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలో మీరు చేరవచ్చు. 50 కిలోమీటర్ల దూరంలో రాకపోతే నియరెస్ట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. అయితే మీరు ఎగ్జామ్స్ అప్పుడు లేకపోతే ఎప్పుడన్నా క్లాస్ పెట్టినప్పుడు దానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. జాబ్ చేసుకోవడానికి ఎటువంటి డోకా ఉండదు. దీన్ని పార్ట్ టైం కింద కన్సిడర్ చేస్తారేమో అని మీరు అనుకోవచ్చు, కానీ పార్ట్ టైం కాదండి, దీన్ని ఫుల్ టైం కింద రెగ్యులర్ బీటెక్, రెగ్యులర్ ఎంబీఏ, రెగ్యులర్ ఎంసీఏ కింద కన్సిడర్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది దీనికి వర్తించదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మిగతా ప్రొసీజర్ అంతా మిడ్స్ కానివ్వండి, ఎండ్ ఎగ్జామ్స్ కానివ్వండి, కాలేజ్ మీరు ఫీజు కట్టుకునే విధానం కానివ్వండి, ఎగ్జామ్ ఫీజులు కానివ్వండి, అన్ని కూడా మీరు ఇంతకుముందు ఎలా చదివారో అలాగే ఉంటుంది. కాకపోతే బీటెక్ స్టాండర్డ్స్ లో, ఎంబీఏ స్టాండర్డ్స్ లో, ఎంసీఏ స్టాండర్డ్స్ లో ఉంటుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయండి అనమాట. ఓకేనా? సో దీన్నే ఇప్పుడు వచ్చేసరికి ఇంతకుముందు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారండి. సో ఇప్పుడు ఏపీలో కూడా దీన్ని చేయటం అయితే జరుగుతుంది అనమాట. అయితే మరి సీటు ఎలా వస్తుంది ఏంటి అంటే మెరిట్, ప్యూర్ గా మెరిట్ బేస్ మీదే ఈ సీట్ అనేది వీళ్ళు అలాట్ చేయటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక దీన్ని వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్స్ అంటారు అనమాట.